హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీషో నుంచి ఒక బ్లౌజ్ అన్నది ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. ఆ బ్లౌజ్ ఏంటి, ఎలా ఉంటుంది అన్నది మీకు అందరికి ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను అనమాట. యాక్చువల్లీ నేను ఇలాంటిది సేమ్ మోడల్లో బ్లౌజ్ నేను ప్రీవియస్గా ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. అది గోల్డెన్ కలర్లో ఆర్డర్ చేశాను అనమాట. అది నాకు చాలా బాగా సెట్ అయింది అండ్ చాలా బాగా అనిపించింది, నాకు కంఫర్టబుల్గా అనిపించింది. సో నేను అదే మోడల్లో ఈరోజు నేను బ్లూ కలర్ అన్నది ఆర్డర్ చేశాను అనమాట. అది నాకు ఇలా వచ్చేసింది. ఒకసారి చూపించేస్తాను ఎలా ఉంటుంది అన్నది. అండ్ దీనికి వచ్చేసి మనకు హ్యాండ్స్ అన్నవి ఎల్బో లెంగ్త్లో ఉండవు ఫ్రెండ్స్, కొంచెం షార్ట్గా ఉంటాయి. అలానే మరీ షార్ట్గా ఉండవు, హ్యాండ్స్ అన్నవి మీడియంగా ఉంటాయన్నమాట. అండ్ ఫిట్టింగ్ కూడా దీనికి చాలా బాగుంటుంది. అండ్ డిజైన్ కూడా ఓవరాల్గా ఇచ్చారనమాట. మంచి మనము ఇలాంటిదే సేమ్ బ్లౌజ్ మనము ఎంబ్రాయిడరీ చేయించుకుంటే మనకు చాలా పడుతుందనమాట. మినిమం 2500 అయితే పడుతుంది. బట్ మనకు మీషోలో నాకు చాలా తక్కువ కాస్ట్లో అయితే వచ్చేసింది ఇది. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది, బాగుంది. డిజైన్ కూడా మీరు చూడొచ్చు, చాలా నీట్గా ఇచ్చారండి. ఇదంతా మెషిన్ ఎంబ్రాయిడరీ అనమాట, హ్యాండ్తో చేసింది కాదు. మనకు జస్ట్ మెషిన్ మీద కంప్యూటర్డ్ ఎంబ్రాయిడరీ అని వస్తుంది కదా ఈ మధ్య, అలా చేశారనమాట. అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ అనేవి టెంపరీ స్టిచెస్ అనేవి ఇచ్చారు. నేను ఒకసారి అవి స్టిచెస్ అనేవి ఓపెన్ చేసేస్తాను. చాలా కొంచెం టైట్గా ఉన్నాయండి స్టిచెస్ అన్నది. నేను ఒకసారి పైనుంచి ఓపెన్ చేస్తాను స్టిచెస్. పైనుంచి అయితే నాకు ఈజీగా వచ్చేస్తున్నాయి. యాక్చువల్గా ఈ స్టిచెస్ ఎందుకు ఇస్తారంటే ప్యాకింగ్లో అటు ఇటు అయిపోకుండా కొంచెం నీట్గా ఉండడానికి అలా స్టిచెస్ వేసి ఇస్తారనమాట మనకు. మనం ట్రై చేయాలనుకున్నప్పుడు ఆ స్టిచెస్ని ఓపెన్ చేసి మనం ట్రై చేసుకోవచ్చు అనమాట. అండ్ లోపల వచ్చేసి లైనింగ్ క్లాత్ వచ్చేసి వీళ్ళు కాటన్ ఇవ్వలేదండి, పాలిస్టర్ లైనింగ్ క్లాత్ ఇచ్చారనమాట. అదొక్క డిసడ్వాంటేజ్ అనమాట ఈ బ్లౌజ్కి ఉన్నది. అండ్ లోపల మనకు ఎక్స్ట్రా క్లాత్ కూడా బాగానే ఇచ్చారండి. నేను యాక్చువల్గా ఫ్రీ సైజ్ అన్నది ఆర్డర్ చేశాను. నాకు కరెక్ట్గా సెట్ అయింది లాస్ట్ టైం కూడా ఫ్రీ సైజ్ అన్నది ఆర్డర్ చేస్తే. అండ్ లోపల మనకు ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ అన్నది ఇచ్చారనమాట. సో మనము ఆల్ట్రేషన్స్ కానీ ఏమైనా కరెక్షన్స్ కానీ కావాలంటే చేసుకోవచ్చు. అండ్ ఇది డిజైన్ మీరు చూడొచ్చండి, ఫ్రంట్ సైడ్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఒక్కటి ఏంటంటే కొంచెం చేతికి బార్డర్ లాగా వచ్చింటే ఇంకా బాగుండేమో అని అనిపించింది. బట్ పర్లేదు, ఇది కూడా బాగానే ఉందనమాట. అండ్ మిడిల్లో అయితే ఇట్లా మామిడి పిందె కూడా ఇచ్చారు కొంచెం హైలైట్ చేయడానికి. ఓవరాల్గా అయితే చాలా బాగుందండి ఇది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ చూపించేస్తాను ఎలా ఉంటుందో. మనకు ఈ బ్యాక్ సైడ్ కూడా షోల్డర్స్కి బ్యాక్ నెక్కి కూడా మంచిగా ఎంబ్రాయిడరీ డిజైన్ అన్నది ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా బాగా ఇచ్చారనమాట. మొత్తం ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద బ్లౌజ్ అన్నది అంతా ఎంబ్రాయిడరీ తోటే ఉందండి. అంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు, బట్ రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుందనమాట ఈ బ్లౌజ్. ఒకసారి ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫిట్టింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి దీనికి. అండ్ డోరీస్ కూడా 2 ఇచ్చారు. డోరీస్ అంటే మెటీరియల్ కూడా చాలా మంచి మెటీరియల్ ఇచ్చారనమాట. బట్ డోరీ స్టిచ్చింగ్ అన్నది అంత గట్టిగా స్టిచ్ చేయలేదు. ఒకసారి మనం టైలర్ దగ్గరికి వెళ్ళి కొంచెం గట్టిగా స్టిచ్ అనేది చేయించుకోవాలన్నమాట డోరీస్కి. అండ్ సో ఇది ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే బ్లౌజ్ అన్నది ఇలా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఈ బ్లౌజ్ ఎందుకు అంటే మామూలుగా మా అమ్మవి కొన్ని పాత పట్టు చీరలు ఉన్నాయన్నమాట, వాటి మీదకి పేరప్ చేద్దాము అన్నట్లుగా నేను ఈ బ్లౌజ్ ఆర్డర్ చేశాను. ఓవరాల్గా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఒకవేళ మీరు క్రీమ్ కలర్ది చూడకపోతే నేను అది కూడా లింక్ ఇచ్చేస్తాను, ఒకసారి మీరు అది కూడా చూసేయచ్చు. థ్యాంక్ యూ.